బాబాయ్ ఏంది ఏడే ఉంటావు నువ్వు? రావా ఇంటికి? ఇంటికి రావా? ఏ ఊరేంది గుర్తుపట్టలేదు నన్ను? మీదే ఊరు అనుకుంటున్నావు అంటే నేను ఎవరో తెలియదు నీకు? రా ఏడుతా ఉంది నీకోసం ఇంటి పిన్ని రా పోరా. ఏంది బాబాయ్ నువ్వు? బాబాయే కదా. ఏం పేరు నీ పేరు? నీకు తెలీదా? నాకు తెలుసు నీదే ఊరు అంటున్నా. రా ఆడ పెట్టరా, లేట్ అవుతుందిరా ఇంటికి పోదరా. ఏ ఊరేంది నాకు అర్థం కాదు. ఏ ఊరేంది? మాది కాదు ఆ ఊరే కదా. ఏ ఊరు ఇది? ఏ ఊరు? ఊరు బసాపురం అబద్ధం చదువుతుంది. ఇంటికి రమ్మంటే రాలేంది. రాత్రి అలిగాడు, గొడవ అయింది అందుకని పనికి వచ్చిండు. ఇలా గొడవ అయింది అందుకని పనికి వచ్చిండు. ఇలా రా బాబాయ్ రా ఇంటికి పోదరా. ఎందుకు పంపా ఇంటికి పంపా. మీరా? ఏంది బాబాయ్? ఏంది బాబాయ్? ఈ ఊరు కాదు. నేను గుర్తులేదు నీకు? మర్చిపోయావా? మా బాబాయ్ అమ్మా. ఏం పేరు మా బాబాయ్? రాజశేఖర్ కదా. ఎక్కడ రావా? కాదు కాదమ్మా, మా ఏడుతా ఉందమ్మా ఇంటికాడ. మనిషి గుర్తు అట్నే మా బాబు సేమ్ అట్లనే ఉంటాడు. ఏ ఊరేది బాబు? మా తూర్పురాపాలం. సేమ్ అంతే ఉంటాడమ్మా మా బాబాయ్ కూడా. ఆయన ఊరు మరి? ఆయన ఊరు మీ ఆయన? ఏంది బాబాయ్ మీ ఆయన? ఏంది బాబాయ్ నిజంగా మోసం చేసినావు మా పిన్నిని? వామ్మో 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 మా పిన్నికి అన్యాయం జరిగిందమ్మా. వామ్మో 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 మా పిన్నికి అన్యాయం జరిగిందమ్మా. ఏందక్క నువ్వన్నా చెప్పక్క న్యాయం? బాబాయ్ నువ్వు వస్తావా రావా ఇంటికి? నువ్వు రావా ఇంటికి? అయితే రావా? ఏ రాపాలం అని చెబుతుంటే అంతే అంటావా? మామూలుగా అయితే నువ్వు ఇంటికి రావు. మా పిన్నిని తీసుకొస్తానే వస్తావు. న్యాయమే గెలుసుద్ది తీసుకొస్తా ఉండు. మా పిన్నినే తీసుకొస్తా ఏడ ఉండు. న్యాయమే గెలుసుద్ది తీసుకొస్తా ఉండు. మా పిన్నినే తీసుకొస్తా ఏడ ఉండు. డాడీ బావుగా నిజంగా బావుగా తీసుకురాపో. ఇంటికి రావా? ఇంటికి రావా? అలిగి వచ్చిండు ఇంట్లో అలుగు వస్తావా? చెప్పండి బాబాయ్. రాత్రి కోడి కూర పులుసు తెమ్మన్నాడు, తెచ్చాను ఒక కేజీ. కూరలో ఉప్పు ఎక్కువైందని చెప్పి ఇద్దరు గొడవ పడుకున్నారు. ఆమెకు నువ్వు దెబ్బ ఈయన కొట్టిండు, ఆమె కొట్టిందో దెబ్బ. ఆమెకు అలుగు వచ్చాడు కూర్చుంటే ఇంటికి ఊరు రావాలా? ఆమె ఏడుస్తా ఉంది నీకోసం. మన భవిష్యత్తు ఉంది రేపు. మన భవిష్యత్తు ఉంది రేపు. చెప్పండి బాబాయ్. రా తాత రా పోదరా ఇంటికి పోదరా. ఎవరున్నారు? యాడు నువ్వు అసలు ఈడేం పని నీకు? చెప్పు బా నువ్వు చెప్పు. ఇప్పుడు నీకు మంచి పేరు ఉంది, ఆడబెట్టిన మంచి పేరు ఉంది. అది ఎందుకు కమ్మను కూర్చోవాలంటే ముద్ద పెట్టించుకోవడం నెలపుడు కూర్చో ఏడవుతాడు. అది ముద్ద పెట్టించుకోవడం నెలపుడు కూర్చో ఏడవుతాడు. అది సంచాడు పెట్టిన గుడ్ల సంచాడు పెట్టిన పనికి రాదు. చెప్పు బాబాయ్. అలుగు వచ్చింది ఇంట్లో నుంచి. గుడ్ల సంచేది గుడ్ల సంచి రాత్రి మిత్రుకాడ ఊరి నుంచి అదిగో ఆడ పెట్టి వచ్చిందంట గుడ్ల సంచి. ఏం చేయాలా? చూసేది వాళ్ళే, ఎవరు చూడరు. తగ్గిపోతే చూసేది వాళ్ళే, మంచి అని చెప్పారు. బయట రాడు.
దగ్గరకు వచ్చి మాట్లాడు ఎట్లా నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి ఈ చెవు పని చేస్తుంది అందుకు అన్ని పని చేస్తాయి వాడికి ఇంక చూడు ఇంక అట్ట మాట్లాడుతున్నాడు ఇంక వచ్చి చిన్నదాని పెద్దదాని గొడవ పడతారు అమ్మమ్మతో ఎవరు ఎవరు నువ్వే ఇప్పుడు అలిగొత్తివి ఇప్పుడు ఎవరు చూసుకోవాలి ఆమెని అలిగింది ఆమె ఏడుస్తా ఉంది నీ కోసం ఇప్పుడు ఆమె చిందుకోతారా ఊరి నుంచి చిందుకోతారు నీకు ఇక్కడికి ఏ ఊరు నుంచి వచ్చినాడు నువ్వు ఏ ఊరు నుంచి వచ్చినవే తెలిసేవాడిని. మరి నేను యాడ్ నుంచి వస్తా యాడ్ నుంచి వస్తా నేను నాకేం తెలుసు అది తెలియదు కదా. లై పోదా లై ఎందుకు నేను ఆమె అలగటం ఎందుకు రా ఊరికి ఎందుకు నువ్వు రా బాబాయ్ చెప్పండి బాబా చెప్పు ఇప్పుడు ఈ అబ్బాయి ఏమవుతుంది నీకు నాకు తెలియదురా అబ్బాయి నాకు తెలియదురా అబ్బాయి తెలియదు కదా నీకేమవుతుంది మనవాళ్ళని అంటుండే తాత అంటే నమ్మరేంది మీరు లై పోదా లై కూతురోడు కాదు కూతురోడు కాదు చెప్పు వాళ్ళకి అడుగుతున్న సమాధానం చెప్పండి నాకేం తెలుసు అసలు నువ్వు చెప్పు వాళ్ళకి అడుగుతున్న సమాధానం చెప్పండి నాకేం తెలుసు అసలు నువ్వు ఏంది ఇంత పాపకాలం మాట్లాడుతుంది ఏం నాకు తెలియదు నేను లై పోదా లై వద్దా అసలు నాకు చెప్పండి తాత మీరన్నా చెప్పండి ఓ బాబాయ్ చెప్పు బాబాయ్ లై పోదా లై ఎవరు నువ్వు ఎవరేంది నీ మనవన్నే ఎవరేంది నీ మనవన్నే మనవాడంటే ఏ ఊరు ఏ ఊరు ఏ ఊరని తెలీదు ఏంది మైండ్ ఏమైనా పోయిందని వచ్చినాక ఇక్కడికి